ఈరోజు కెటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలామంది భయపడతారు కెటిల్ క్లీన్ చేసుకోవాలంటే. మిషన్లోకి వాటర్ వెళ్ళిపోతాయి కదా, షాక్ కొడుతుందేమో, తర్వాత మిషన్ పాడైపోద్దేమో అనుకుంటారు. చూసారా, ఇది పైన మూల పడేసాం ఎలా అయిపోయిందో. లోపల కూడా చూడండి, గార పట్టేసినట్టు అయిపోయింది. వాల్స్ చుట్టూ కింద కూడా కొద్దిగా తుప్పు కింద ఉంది అక్కడక్కడ. 2 నిమ్మకాయలు తీసుకోండి, సాల్ట్ కొద్దిగా తీసుకోండి. కొద్దిగా సాల్ట్ కెటిల్లోకి వేస్తున్నాను. 2 నిమ్మకాయ బద్దలు స్క్వీజ్ చేసుకోండి అందులోకి. నిమ్మకాయ బద్దలు కూడా వేసేయచ్చండి. వాటర్ పౌర్ చేసుకోండి. ఇప్పుడు హీట్ చేద్దాం దీన్ని. కొన్ని వాటర్ పోసుకోండి, నిండుగా వద్దు, చాలా తొందరగా హీట్ అయిపోతాయి కదా. ఎప్పుడైతే ఫ్యూమ్స్ వస్తాయో అప్పుడు ఆఫ్ చేసేసుకోండి. అది దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. లోపల ఎలా క్లీన్ చేయాలో చెప్తున్నాను. ఫ్యూమ్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి కదా. ఫ్యూమ్స్ వచ్చినాయి అంటే వాటర్ బాయిల్ అయిపోయినట్టే. తనకదే స్విచ్ ఆఫ్ చేసేసుకుంది. ఈ వాటర్ నేను ఏం చేస్తున్నానంటే, లెమన్ అండ్ సాల్ట్ వాటర్ కదా, వేస్ట్ చేయడం ఎందుకని కిలం పట్టేసిన బాటిల్ ఉంది, రాగి బాటిల్, దాంట్లోకి పౌర్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేద్దాం. చూసారా, నీట్గా వచ్చేసింది. వాల్స్ మూత కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. లిడ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు పైన కూడా బాగలేదు కదా, దానికి నిమ్మకాయ సాల్ట్ తీసుకుని పైన రుద్దుతానమాట. స్టీల్ది కదండి, తుప్పు పట్టిన పోతుంది. స్టీల్ ఇవనే కాదు, ఇత్తడివి రాగివి కూడా బాగా వదులుతాయి నిమ్మకాయకి సాల్ట్కి. వాటర్తో ఎక్కువ క్లీన్ చేయకూడదు కాబట్టి నిమ్మకాయ సాల్ట్ అయితే డస్ట్ వదిలిపోతుందని నిమ్మకాయ సాల్ట్ పెట్టాను. అదిగో చూడండి, తుప్పు పట్టింది అక్కడ పైన పడడం వల్ల. అది కాసేపు ఒక్క 1 మినిట్ ఉంటే ఇంకా బాగా వదులుతుంది. ఈలోపు మొత్తం శుభ్రం చేసుకుందాం. చూసారా, నీట్గా వచ్చేస్తుంది. మనకి ఇరుకులో కుదరదండి నిమ్మకాయ బద్దతో, అప్పుడు మనం బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, తుప్పు ఇప్పుడు వదులుతుంది. కాసేపు నానింది కదా నిమ్మకాయతో, అది కూడా నీట్గా వచ్చేసింది. చూసారా, చాలా ఈజీగా ఉంటుందండి కెటిల్ క్లీన్ చేయడం. చాలామందికి తెలీదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా కాసేపు రుద్దేసుకున్న తర్వాత ఇంకా లోపల నాకు అక్కడ వీలు అవ్వట్లేదని చెప్పి బ్రష్ పెట్టి తీసుకున్నాను. డస్ట్ అంతా బాగానే వచ్చేసింది బ్రష్తో. నేను ఎప్పుడు ఇలానే చేస్తానులేండి. అక్కడ క్లీన్గా ఉంటేనే కదా వాటర్ పౌర్ చేసుకుంటున్నప్పుడు డస్ట్ ఏం రాకుండా ఉంటుంది. వాటర్తో జస్ట్ కొద్దిగా క్లీన్ చేసుకోండి పైన. ఇది మనం తడిగుడ్డ పెట్టి కూడా తుడిచేసుకోవచ్చు, కాకపోతే నిమ్మకాయ పెట్టి తుడిస్తే ఇంకేమన్నా తుప్పు పట్టినా పోతుంది పైన అని చెప్పి తుడుస్తున్నాను. ఈ ప్లాస్టిక్ది అయితే క్లాత్తో తుడిచేసుకోవచ్చండి. లోపల మిషన్లోకి మాత్రం ఏమీ వెళ్ళనివ్వకండి. లైట్గా వాటర్తో కడుగుతున్నాను. సాల్ట్ నిమ్మకాయ కదా, క్లాత్తో తుడిస్తే మళ్ళీ మరకల కింద ఉంటుందేమో అని కొద్దిగా వాటర్ పోసాను. చాలా జాగ్రత్తగా పోయాలండి. లోపలికి వాటర్ వెళ్తే మిషన్ పోతుందని తెలుసు కదా.
తర్వాత క్లాత్ తీసుకుని నీట్గా తుడిచేసుకున్నాను. మొత్తం నీట్గా తుడవండి, ఎక్కడ తడి లేకుండా తుడుచుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఎప్పుడు క్లీన్ చేయాలన్నా ఈ ప్రాసెస్ యూజ్ చేయండి, చాలా నీట్గా అవుతుంది. కెటిల్ భయం లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేయాలా అని ఆలోచించక్కర్లేదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.